హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. చూడండి, ఇది దమ్ బిర్యానీ. ఈరోజు నేను దమ్ బిర్యానీ చేశాను. మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, ఇది దమ్ బిర్యానీ. ఇందులో ఏమేమి వేసామో మీకు చూపిస్తా. చూడండి, పెరుగు 2 కప్పులు, ఎందుకంటే నేను 2 చికెన్లు చేశాను, అంటే 2 కోళ్ళు దమ్ బిర్యానీ చేశాను, అందుకని 2 పెరుగు, పసుపు, కారం, మసాలా పొడి, ఇది ధనియాలు జీలకర్ర పొడి, సాల్ట్, ఆయిల్, ఇది అల్లం వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు అంటే కారంగా ఉండేవి కాదు, కారం లేకుండా కొంచెం బొండాల్లాగా ఉంటాయి కదా, ఇది పెద్దగా కారం ఉండదు. ఈ మూడింటిని కలిపి మిక్సీ కొట్టాలి, అప్పుడు దమ్ బిర్యానీ మంచి కలర్ వస్తుంది. పచ్చిమిరపకాయ ఎప్పుడైతే ఇది వేస్తామో గ్రీన్ కలర్లో వస్తుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ వేసి చికెన్లో కలిపి ఒక పావు గంట, ఒక అరగంట పక్కన పెట్టి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టాలి. చికెన్ బాగా కుకింగ్ అయ్యాక, ఇక్కడ ఎక్కువగా బంగాళదుంపలు అంటే తింటారు పిల్లలు. మన సైడు ఇండియాలో బంగాళదుంపలు తినరు, ఇక్కడ చిన్న పిల్లలు కూడా బంగాళదుంపలు బాగా ఇష్టపడతారు. అందుకని చికెన్ కానీ మటన్ కానీ వండేటప్పుడు బంగాళదుంపలు వేయాలి ఖచ్చితంగా. చికెన్ లేకపోయినా పర్వాలేదు, కానీ బంగాళదుంపలు వేయాలి ఎక్కువ. బంగాళదుంపలు, చికెను మొత్తం అంతా చక్కగా కుక్ అయ్యింది. చూడండి, ఇప్పుడు రైసు వాటర్లో లవంగా, యాలక్కాయ, జీలకర్ర కొంచెం వేసి బాయిల్ చేసి, రైసు ఉడికిన తర్వాత 60% మాత్రమే ఉడకాలి, అంటే 60% మాత్రమే ఉడకాలి రైసు. ఓకే, ఉడికిన దాన్ని ఇంకా మిగిలిన 40% ఈ చికెన్లో వేసిన తర్వాత ఉడికిపోద్ది, అందుకోసమని సగమే ఉడకాలి. దమ్ బిర్యానీ ఎప్పుడు మెత్తగా అవ్వకూడదు, కొంచెం బాగా కనిపించాలి పొడి పొడిగా. ఎప్పుడు రైసు బాస్మతి రైస్ కదా, పొడి పొడిగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ రైస్ని దీనిపైన వేస్తాను. ఓకే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రైస్ వేసాను, పైన ఆనియన్ వేసి కలర్ అంటే ఇక్కడ కలర్స్ వేయం, కుంకుమ పువ్వుని పైన కొంచెం అలా జల్లుతాం, పాలలో కలిపి కుంకుమ పువ్వు పైన వేస్తాం, అప్పుడు కలర్ వస్తుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్, ఇలాగే మీరు నాకు ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా ఇక్కడ అరబీ వంటలు కానీ, అరబీ స్వీట్స్ కానీ నేను ఏం చేసినా మీకు అన్నీ కూడా చక్కగా ఛానల్లో మీకు చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.